మహిళలు వస్తే సమాజమే కలర్ఫుల్గా ఉంటుంది అనడానికి ఈరోజు మన సభ నిదర్శనం అని చెప్పచ్చు. ఈరోజు ఇంతమంది పురుషులు మనకి సన్మానించడానికి, మన గొప్పతనం గురించి తెలియజెప్పడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాన్నగారు ఎక్స్-ఎంపీ ఎక్స్-ఎమ్మెల్యే అయిన సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆర్డీఓ గారు ఎంతో శ్రమ పెట్టి ఇంతమంది మహిళల్ని ఒకే చోటకి తీసుకురావడం, ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా చెప్పారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, ఏ రోజైతే మహిళని మనకు సమాజం అంతా కూడా ఈక్వల్గా చూస్తూ గౌరవిస్తుంది, ఆ రోజే మన రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, నిజంగా అభివృద్ధి జరిగినట్టు కూడా అనుకుంటాము. ఎందుకంటే మహిళలు ఈరోజు ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిపోయేవాళ్ళు, వంటింట్లోనో లేదా ఇంటికే పరిమితం అవుతూ ఇంట్లో పనుల వరకే చూసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మహిళలు బయటకు వచ్చి అన్ని రంగాల్లో మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. దీంతో చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఇంకా కూడా మహిళలు భయంతోనో, పెద్దలు చెప్పినట్టు ఇంకా కొంత భయం ఆడవాళ్ళల్లో కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. మనము ఈక్వాలిటీ కోసం బయటకు వచ్చి పురుషులను అడిగే బదులు మనలో మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు రాగలిగి ఏదైనా పని మనం సాధించగలం అని ఒక గట్టి నిబద్ధతతో, నమ్మకంతో మనం బయటకు రాగలిగితే ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్క పని చేసుకోగలం. ఉదాహరణకి నా విషయానికి వస్తే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. బయటకు వస్తే ఈవెన్ నాకు సీట్ ఇచ్చిన రోజు కూడా నేను ఎలా చేయగలను, నేను మహిళని, నేను అందరితో పోటీ పడగలనా, లేదా వీళ్ళందరినీ దాటి నేను ముందుకెళ్ళగలనా అని సీట్ ఇచ్చే రోజే నాకు చాలా భయంగా ఉండింది. కానీ మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళు, మేము చూసుకుంటామని ఆ రోజు నన్ను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను ఈ ప్రచారానికి స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ మీద చూస్తే అందరూ నాకంటే సీనియర్లు, అందరూ పురుషులు, వీళ్ళందరితో ఈక్వల్గా నేను ఎలా మాట్లాడగలను అని చాలా భయం ఉండేది. మైక్ పట్టుకోవడానికే భయం ఉండేది, లేదా వాళ్ళలోకి వెళ్ళాలంటే భయం ఉండేది. ఈరోజు అవన్నీ అధిగమించి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని నన్ను ఒక కూతురులాగా, చెల్లెల్లాగా, అక్కలాగా ట్రీట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెనక మనకు ఒక పురుష సపోర్ట్ కూడా కావాల్సి ప్రోత్సహిస్తే ఇంకా కూడా ఆడవాళ్ళలో బలం పెరిగి ఏదైనా సాధించగలమన్న భరోసా కూడా మనల్లో నింపగలిగేలా కూడా పురుషులు ఉండాలి. ధైర్యం మనమే చెప్పుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకుంటున్నాను, బలంగా ముందుకు అడిగేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. అలాగే పిల్లల విషయానికి వస్తే మనం ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉండమని పెంచుతామో, అలాగే మగపిల్లలకు కూడా సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఖచ్చితంగా తల్లులందరూ కూడా నేర్పించాలి. ఆడవాళ్ళని కూడా ఏదైనా సమస్య సమాజంలో, ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం, ఎన్నో మనకు బయటకు వెళ్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మగవాళ్ళ నుంచి కావచ్చు, చేసి పంపించగలిగితే ఈరోజు 4 నెలల పాప, 4 సంవత్సరాల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే అది తల్లిదండ్రులు నిర్లక్ష్యం కూడా కొంత ఉందని నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా మన బిడ్డలు తప్పుదారిలో వెళ్తున్నారంటే, ముఖ్యంగా టీనేజర్స్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. డిఎస్పీ గారు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సార్ చెప్పినట్టు మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఆడవాళ్ళు మెంటల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మీరే అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని, ఒకవేళ మన బిడ్డ తప్పు చేస్తున్నాడంటే అక్కడే మనం శిక్షించగలిగితే రేపు సమాజానికి వాడు చీడపురుగులాగా కాకుండా ఉంటాడు. ఇలాంటివి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఈరోజు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు నేను మీ ముందు మహిళా శాసనసభ్యురాలుగా నిల్చున్నానంటే మహిళలకి అవకాశం ఇచ్చి ఈరోజు నాకు సీట్ ఇచ్చారు. అలాగా ఈరోజు శాసనసభలో 21 మంది శాసనసభ్యులు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కూడా మహిళలు ఉన్నారు. అలాగే 3కి మినిస్ట్రీలు ఇచ్చారు. అంటే మన సమాజం అంతకుముందు ఎప్పుడు కూడా పురుషులే ఉండేవాళ్ళు శాసనసభలో. ఈరోజు మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. మహిళలు కూడా వాళ్ళతో సమాజం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మేము కూడా పోరాడుతున్నాం.
ఇంకా కూడా మనకు 30% ఇచ్చి కూడా ఇంకా అందరికీ సీట్లు కూడా పెంచుతారు. అలా ఈ శాసనసభలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు మనం చూస్తే గతంలో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ఇలా రుద్రమదేవి ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి పోరాడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు బయటకు వచ్చారు. ఎంతో పెద్ద స్థాయిలో ఈరోజు ఆవిడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్పోర్ట్స్లో కావచ్చు, మొన్న మనం చూసాం బ్లైండ్ వాళ్ళు ఆడిన క్రికెట్లో కూడా ఎంతోమంది మహిళలు వాళ్ళు మనోధైర్యంతో ముందుకెళ్ళి ఈరోజు స్పోర్ట్స్ ఆడిన పరిస్థితి. ఇలాగే ఎంతోమంది మహిళలు బయటకు వచ్చి వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు. అలాగే మీ పిల్లల్ని కూడా మీరు ప్రోత్సహించండి. అలాగే మీరు కూడా మీరు చేయాలనుకున్న బిజినెస్లు ఇప్పుడు ప్రభుత్వం ఎంతో అవకాశాలు ఇస్తుంది. మనకు సూపర్ 6లో భాగంగా ఈరోజు మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఫ్రీ బస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, లేదా తల్లికి వందనం ఇచ్చి ప్రతి బిడ్డను అంటే ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు గతంలో. ఇప్పుడు కూడా కొంతమంది ఒకవేళ 2 బిడ్డలు ఉంటే అందులో ఎవరిని చదివించాలంటే మగ బిడ్డను చదివించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఆడబిడ్డలను కూడా చదివించండి, ముందుకు తీసుకెళ్ళండి అని మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చెప్పి ప్రోత్సహించి ఈరోజు తల్లికి వందనం కింద అందరికీ మనకు 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. అలాగే పెన్షన్లు ఒంటరి మహిళలకు కానీ లేదా 60 ఏళ్ళు దాటిన అందరికీ కూడా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే నాకు ఒకసారి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, ఒంటరి మహిళలకే ఇస్తున్నారు, ఒంటరి పురుషులకు ఇవ్వట్లేదు అని. అంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, పురుషులు వెళ్ళి పనిచేసుకోగలరు, మహిళలకి మనకు అండగా నిలబడాలని ఈరోజు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రకంగా మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు డ్వాక్రా సంఘాలు కానీ, పొదుపు సంఘాలు కానీ, అలాగే SHG కమిటీస్ యూనిట్స్ కానీ ఎంతోమంది ముందుకు వచ్చి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఈరోజు మనకు సూలూరుపేట నియోజకవర్గం మొత్తం తీసుకుంటే 412 కోట్లు మనకు బిజినెస్ చేసుకోవడానికి, మహిళల ఎంపవర్మెంట్ ముందుకెళ్ళడానికి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవడానికి మనకి ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. మహిళలు ఇంకా కూడా సాధించగలరని పురుష ప్రపంచానికి కూడా మీరందరూ కూడా తెలియజేసిన రోజే అప్పుడు ఈక్వాలిటీ మనకు వస్తుంది, మనం అనుకున్నది సాధించగలం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ సెలవు.